కల్కి 2898 ఏడి ప్రభాస్ తాజా చిత్రం 11వ రోజులోకి అడుగు పెడుతుంది. ఇప్పటికి 10 రోజులు పూర్తి చేసుకుంటూ ఉంది. కలెక్షన్లు ఎలా ఉన్నాయి? మొత్తం మీద కుమ్మేసింది. 800 కోట్ల పోస్టర్ బయటికి వచ్చింది. మా అంచనా ప్రకారం 1000 కోట్లు టచ్ చేస్తూ ఉంటుందని అంచనా వేస్తున్నాం. ఓవర్సీస్లో టోటల్గా గుర్తుపెట్టుకోండి, ఒక్క నార్త్ అమెరికా కాదు, ఓవర్సీస్లో టోటల్గా 25 మిలియన్లకు పైగా కలెక్ట్ చేసింది. అంటే 200 కోట్ల రూపాయలు దాటిపోయింది. ఇది ఒక అద్భుతమైన రికార్డ్. 11 రోజుల్లో కలెక్షన్లు ఎలా ఉన్నాయి అని మా అంచనా ప్రకారం చూస్తే 1000 కోట్లు దాటే ఉంటుంది. 1000 ప్లస్ అనమాట. ఈ సినిమా 9 రోజులకే దాదాపు 500 కోట్ల రూపాయల దగ్గరికి షేర్ కలెక్ట్ చేసింది. ఇది ఒకటే కాదు, ఇండియా మొత్తం కలిపి ఈ విధంగా వసూలు చేసింది. అద్భుతమైన కలెక్షన్లు. హిందీలో అయితే 200 కోట్లు కలెక్ట్ చేసి కుమ్మేశాడు. తెలుగులో దాదాపు 250 కోట్ల దగ్గరికి వస్తున్నాడు. ఓవర్సీస్లో 200 కోట్లు దాటిపోయింది. అంటే టోటల్గా 10 రోజులకి, అంటే అన్నీ కలుపుకుంటే ఇది 9 రోజులకే, 10 రోజులు, 11 రోజులు ఇవన్నీ కలుపుకుంటే మా అంచనా ప్రకారం 1000 ప్లస్ అన్నమాట. ఇది అఫీషియల్గా రేపో మాపో పోస్టర్ వస్తుందని అంచనా వేస్తున్నాం. చాలామంది ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు అంటున్నారు. ఇంకా వీకెండ్ ఉంది, కుమ్మేస్తుంది. ఆదివారం అద్భుతమైన కలెక్షన్లు రాబట్టింది. ఎక్కడ చూసినా క్రాష్ అయిపోతున్నాయి ఇంటర్నెట్లో సర్వర్లు. ఏమిటి అంటే ఆన్లైన్ బుకింగ్ ఆ విధంగా ఉంది. ఇప్పుడు రిలీజ్ కాని చోట్ల కూడా రిలీజ్ చేసేసారు. థియేటర్స్ పెంచేశారు. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లు పెరిగినాయి మరలా. అంటే కలెక్షన్లు మాత్రం కుమ్మేయటం ఖాయం. ఇది ప్రభాస్ స్టామినా. ఇటువంటి అద్భుతమైన హిట్ కోసం అటు ఫ్యాన్స్, ఇటు ప్రేక్షకులు మరియు ప్రభాస్ వెయిట్ చేస్తున్నారు. ఆదిపురుష్ తర్వాత కొద్దిగా అప్సెట్ అయ్యాడు. కల్కితో ఆ కోరిక తీరిపోయింది. సో ఎటు చూసినా కూడా ఈ సినిమా కలెక్షన్లు కుమ్మేస్తున్నాయి. రాబో రోజుల్లో 1500 కోట్లు, 2000 కోట్ల క్లబ్లో చేరబోతున్న కల్కి సినిమాకి మనం హెడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే.